నన్ను తిడితే అంతకు రెండింతలు నిన్ను తిడతా, నన్ను కొడితే నిన్ను తీరుకోలేని దెబ్బ కొడతా. అయితే మరి నా పేరును ఎగతాళి చేస్తే నీకు ఎత్తు పొడిచే పేరు పెడతా అన్నట్టుగా ఉంది ఏపీలో రాజకీయం. మీరు ఊరికే గొడ్డలి పార్టీ అంటే ఊరుకోవడానికి మేమేమైనా గాంధీ మహాత్ములమా? వెంటనే ఇచ్చి పడేసే నేటి తరం నాయకులం అంటున్నారు వైసీపీ నేతలు. మా పార్టీని గొడ్డలి పార్టీ అని పిలిస్తే మీ పార్టీని బూడిద పార్టీ అని పిలుస్తాం, అంతేకాదు తెగ ప్రమోట్ చేస్తామంటూ టీడీపీకి కటింగ్ ఇస్తోంది వైసీపీ. జనాలు అసలు పార్టీ పేరునే మర్చిపోయేలా ఏంటి నేమ్స్, పోటాపోటీగా సెటైరికల్ పేర్లు పెట్టుకోవడం వెనుక మర్మం ఏంటి? గొడ్డలి పార్టీ గొడ్డలి పార్టీ గొడ్డలి పార్టీ గొడ్డలి పార్టీ గొడ్డలి పార్టీ గొడ్డలి పార్టీ ఇది గొడ్డలి పార్టీ అవునా కాదా? ఎస్, వైసీపీ పేరును కంప్లీట్ గా పలకడమే మానేశారు టీడీపీ నేతలు. గల్లీలో అయినా ఢిల్లీలో అయినా జగన్ పార్టీ గొడ్డలి పార్టీ అనే సంబోధిస్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టినా బహిరంగ సభలోనైనా ఆఖరికి అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు కేంద్ర పెద్దలు వచ్చినా వాళ్ల ముందు కూడా గొడ్డలి పార్టీ అని పదే పదే ఉచ్చరిస్తున్నారు. ఎందుకు, ఏమిటి, ఎలా అన్న క్వశ్చన్ అడిగితే దానికో జస్టిఫికేషన్ ఇచ్చేస్తున్నారు నేతలు. ఇది గొడ్డలి పార్టీ అవునా కాదా అందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు గాని అది గొడ్డలి పార్టీ అవునంటే మీరు కూడా ఆ పార్టీకి గొడ్డలి పార్టీగా నామకరణం చేసి ఇప్పటి నుంచే మీరందరూ ఆ పేరుతోనే పిలవాలి. సిద్ధమా అని అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ. ఆ రోజు మీ అందరికి ఐడియా ఉంది, బాబాయిని గొడ్డలితో చంపి తిరిగి ఆ కత్తి నా చేతిలో పెట్టి సాక్షిలో వేసి నన్ను దోషిగా చూపించి ఎన్నికల్లో గెలిచారంటే ఎంత ప్రమాదమో మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకే అవకాశం లేకపోతే మీరు ఒక లెక్క అని అడుగుతున్నా. విన్నారుగా, సొంత బాబాయిని చంపి చేశారు, రాజకీయ లబ్ధి కోసం గొడ్డలితో కిరాతకంగా హతమార్చారు. అలాంటి వాళ్లు నడుపుతున్న పార్టీని ఇంకేమనాలి, గొడ్డలి పార్టీ అనే కదా అని జస్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నారు కూటమి పెద్దలు. మీరు పదే పదే గొడ్డలి పార్టీ అని అంటుంటే మేమెందుకు ఊరుకుంటామంటూ వైసీపీ నేతలు సైతం రివర్స్ అటాక్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి గమనిస్తే ఓ మోసానికి, ఓ వెన్నుపోటుకి చొక్కా ప్యాంటు గన తగిలిస్తే కనిపించేది చంద్రబాబే. మీదే వెన్నుపోటు పార్టీ, మీదే గుణపం పార్టీ అని టీడీపీని ఇన్నాళ్లు టార్గెట్ చేస్తూ వచ్చిన ఫ్యాన్ పార్టీ ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి సరికొత్త పేరును తెరపైకి తెచ్చింది. అదే బూడిద పార్టీ. అసలేంటి వైసీపీ బూడిద కాన్సెప్ట్ అంటే ప్రధానంగా లాకప్ డెత్ అయిన సాయికృష్ణ పేరును తెరపైకి తెస్తున్నారు. అన్యాయంగా కొట్టి చంపేశారు, ఎవరికీ తెలియకుండా బూడిద చేశారు కాబట్టి టీడీపీకి బూడిద పార్టీ అన్న పేరు యాడ్ చేస్తున్నారు నేతలు. అంతేకాదు బోలెడన్ని ఎగ్జాంపుల్స్ చెబుతున్నారు. ఎన్నికల టైంలో ఎన్నో హామీలిచ్చి ఇప్పుడు ఒకటి కూడా అమలు చేయట్లేదు, ఫలితంగా ప్రజలకు మిగిలింది బూడిదే అంటున్నారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, అమ్మఒడి, ఆసరా, చేయూత వంటి పథకాలను ప్రస్తావిస్తూ ప్రజలకు బూడిద మిగిల్చిన పాలనగా కూటమి తీరును చిత్రీకరించాలని వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా గొడ్డలి పార్టీకి కౌంటర్ గా బూడిద పార్టీ అనే పేరును విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ భావిస్తోంది. మరి ఈ పేరు కేవలం ఆరోపణలను తిప్పికొట్టేందుకు వాడుతుందా, లేక ఒక రాజకీయ నినాదంగా మారుస్తుందా అన్నది చూడాలి.